సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు అనుకున్న వ్యక్తి నీకు దూరం అయిపోయాయని బాధపడుతున్నావు కదా. నువ్వు అనుకున్న వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రావాలి అంటే నేను చెప్పినట్టుగా చేయి తల్లి. అలా చేసావంటే కనుక నువ్వు అనుకున్న వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ మరి నీ దగ్గరికి వస్తాడు తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఈరోజు వచ్చేసి మన సాయి ఇస్తున్న సందేశం. ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మేము ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నామండి. ఈ అన్నదానానికి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీకు తోచినంత వరకు సహాయం చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మన బాబా గారు మనకి ఇస్తున్న సందేశం విన్నారు కదండి. అది మన బాబా గారు మనకి ఏ విధంగా మనకు ఈ వివరంగా చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు మనం ఒక కథ రూపంలో అయితే మనం తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన జీవితంలో ఒక అద్భుతమండి. ఎందుకంటే మనం బతుకుతున్నంత కాలం కూడా మనం కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలని మనం ఎన్నో కలలు కంటూ ఉంటాము. ఆ వ్యక్తి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాము, ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటాము, ఎన్నో బాధలు పడుతూ ఉంటాము, ఎంతో మందిని ఎదుర్కొంటాము, ఎంతో మందిని వదులుకుంటాము కూడానండి. అలాంటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకుంటారు అనుకున్న వ్యక్తి మన నుంచి దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. అలాంటి వ్యక్తి మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే కనుక మనం చేయాల్సింది ఏంటో, అసలు ఆ వ్యక్తి మనల్ని వెతుక్కుంటూ ఎలా వస్తారు అన్నది ఇప్పుడు మన బాబా గారు మనకి ఒక చిన్న కథ రూపంలో అయితే అందజేపుతున్నారండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎంతో అన్యాయంగా ఉండేవారు. వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా సాగుతూ ఉండేది. పాపం వాళ్ళు లేని వాళ్ళైనా సరే వారానికి ఒక 3 రోజులు 4 రోజులు పనిలోకి వెళ్ళినా ఆ వచ్చే డబ్బులతో ఇంట్లోని గడుపుకుంటూ ఎంతో ఆనందంగా జీవించేవారు. అనుకోకుండా ఒకరోజు అబ్బాయి తన భర్త వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి రావడం జరుగుతుంటే అప్పుడు అనుకోకుండా ఏం జరిగిందంటే, వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరు తన భార్యకి మాత్రం తెలుసు. ఆ భార్యకి తెలిసడం ద్వారాగా ఏంటంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు తన భర్త. అది ఎలా అంటే, తన భార్యని తన ఫ్రెండ్స్ ఇంతకుముందు కాలేజీలో చదువుకునేవారు. అప్పుడు తన ఫ్రెండు తన భార్యని లవ్ చేయమని వేధించేవాడు. ఎంతటికీ కూడా తన భార్య అసలు ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎలా కాదు, ఎలాగైనా సరే బాగా బుద్ధి వచ్చేలాగా చేయాలి అని తన ఫ్రెండు ఇంతకుముందు అనుకున్నాక కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. ఈమెకు పెళ్ళి అయ్యింది. అనుకోకుండా తన భర్తే ఇప్పుడు తన ఫ్రెండ్ అయ్యాడు కదా. అప్పుడు అనుకోకుండా తన ఫ్రెండ్ అందరూ కూడా వీళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు తనని చూశాడు, అంటే తన భార్యని చూశారన్నమాట. చూసి, ఆహా, నువ్వు మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నావా, నీ పని అలా కాదు, ఎలా చెప్పాలో అలా చెప్తాను, నన్ను పెళ్లి చేసుకోమంటే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చి అందరి మధ్యలో నా పరువు తీసావు కదా, ఇంకా నీ జీవితం ఎలా చేస్తానో చూడు అని మనసులో అనుకుంటాడు. అనుకొని ఆ రోజు వదిలేసి ఆ రోజైతే వెళ్ళిపోయిన తర్వాత రోజు మళ్ళీ తన ఫ్రెండ్ కోసమని తన ఫ్రెండ్ పేరు చెప్పి వచ్చాడనమాట. వస్తూ తన భార్యకి చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే తన మంచివాడు కాదని తెలుసు, అందుకని ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే కాలేజీలో విషయంలో జరిగినవన్నీ కూడా తన భర్తతో ఎక్కడ చెప్తాడు అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ఈలోపు మళ్ళీ అనుకుంటుంది, అయినా నా తప్పు ఏమాత్రం లేదు కదా, కానీ ఏం చెప్పినా సరే
నాది తప్పు ఎలా అవుతుంది, అసలు వాళ్ళు వీళ్ళు చెప్పకముందు కాలేజీలో జరిగిందంతా కూడా నేనే చెప్పేస్తాను, నా భర్తకి నేనే చెప్తాను అని అనుకుంటుంది. తర్వాత చెప్పేయాలి అని అనుకుంటుంది. కానీ ఈలోపే ఇతను ఏం చేశాడంటే తన భర్త దగ్గరికి వెళ్ళి, రే నువ్వు చాలా మంచివాడివి, కానీ నీ జీవితం ఎలా అయిపోతుందని నేను అసలు అనుకోలేదు అని అంటాడు. వెంటనే తను అంటాడు, ఏమైంది అసలు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నా జీవితానికి ఏమైంది, నాకు మంచి భార్య ఉంది, మేము ఆనందంగా ఉన్నాము అని అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు, లేదురా మీ ఆవిడ నువ్వు అనుకున్నంత మంచిది కాదు, కాలేజీలో చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉండేది, ఎందుకంటే నాకు తెలుసు, నేను మీ ఆవిడ ఒకే కాలేజీలో చదువుకున్నాం కాబట్టి మీ ఆవిడ గురించి నాకు బాగా తెలుసు, చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉంది, తనని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు అని ఈ విధంగా అంటాడు. వెంటనే ఇతనికైతే చాలా కోపం వస్తుంది, చాలా బాధ కలుగుతుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ చెప్పినా అంతలా ఏమీ నమ్మలేదు, వదిలేశాడు. కానీ తర్వాత రోజు తన భర్త ఇంట్లో లేనప్పుడు తన ఫ్రెండు ఇంట్లోకి తన భార్య దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన భర్త దగ్గర తినని చెడ్డగా మంచిది కాదు అని నిరూపించాలని, దీన్ని ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించేయాలి అని చెప్పి ఏం చేస్తాడంటే తన భర్తకి ఫోన్ చేసి చెప్తాడు. ఎలా అంటే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, మీ ఆవిడ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే నాతో మాట్లాడుతుంది, నాతోని చక్కగా నవ్వుతూ ఉంటుంది, కావాలంటే చూడు నీకు నమ్మకం లేకపోతే అని ఫోన్ చేసి చెప్తాడు. వెంటనే చెప్పిన తర్వాత ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన వైఫ్తో ఈ విధంగా అంటాడు, నేను కాలేజీలో చాలా ఇబ్బంది పెట్టాను కదా, నన్ను క్షమించు, నేను చేసిన తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను, ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నాను, ఇప్పుడు నిన్ను నేను చెల్లిలా భావిస్తున్నాను, ఇంతకుముందు జరిగింది ఏది కూడా నువ్వు మనసులో పెట్టుకోకు, ఇప్పుడు నువ్వు నా చెల్లి లాంటి దానివి, నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు అని అంటాడు. వెంటనే ఈమె చాలా ఆనందపడుతుంది, ఇంత మార్పు వచ్చిందా, నన్ను అన్నయ్య అని అనమన్నాడు అని ఎంతో ఆనందపడుతూ తన చెయ్యి తీసుకొని ఎంతో ఆనందంగా నాకు ఒక మంచి అన్నయ్య దొరికాడు అని చెప్పి తన చేతి మీద చెయ్యి వేసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఈలోపు తన భర్త బయట నుంచి చూస్తాడు, నవ్వడం, చెయ్యి పట్టుకోవడం ఇవన్నీ చూస్తాడు. కానీ వాళ్ళు మాట్లాడేవి కూడా తన భర్తకి వినిపించదు. కేవలం వాళ్ళు చేసే పనులు, వాళ్ళు నవ్వేవి మాత్రము, వాళ్ళు చేసేవి మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ అప్పుడు తన భర్తకి అనిపించింది, నా ఫ్రెండ్ చెప్పింది నిజమే, నా భార్య ఏమాత్రం కూడా మంచిది కాదు అని ఇలా అబద్ధం చేసుకుంటాడు. వెంటనే వచ్చి, అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇలాంటి దానివని నాకు తెలియదు, నువ్వు ఇలాంటి దానివని తెలియక నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇలా తనని కొడతాడు. కొట్టిన తర్వాత ఆమె ఎంతగానో ప్రార్థిస్తుంది, ఏమండి నా తప్పు ఏమాత్రం కూడా లేదు, ఇప్పుడు వచ్చి మీరు చూసిందంతా కూడా ఏమాత్రం కూడా నిజం కాదండి, ఇతను నన్ను ఇంతకుముందు కాలేజీలోనే మేము ఇద్దరం చదువుకున్నాము, ఇంతకుముందు నన్ను లవ్ చేయమని బలవంతం చేసేవాడు, కానీ నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు, పాతది జరిగింది ఏది కూడా గుర్తుపెట్టుకోవద్దు అని చెప్పాడు. అందుకే నేను ఎంతో ఆనందంతో అన్నయ్య అని పిలవమన్నాడు కదా అని నాకు ఒక అన్నయ్య దొరికాడని నేను ఎంతో ఆనందపడ్డానండి అని ఎంతగా చెప్పినా సరే తన భర్త వినలేదు. బాగా కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అది చూసిన ఆమె ఎంతగానో బాధపడుతుంది, తనలో తానే ఎంతగానో కుమిలిపోతుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే కాదని చెప్పి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి తన బాధ ఎవరికి కూడా చెప్పుకోలేనంత ఎక్కువగా కుమిలిపోతూ ఉంటుంది. తన జీవితం మీద తనకి విరక్తి పుట్టింది, ఇంకా బతకాలన్న ఆశ కూడా కోల్పోయింది. ఎందుకంటే తనకున్న ఒకే ఆశ, ఒకే జీవితం, ఒకే వ్యక్తి తన భర్త ఇప్పుడు అపార్థం చేసుకొని వదిలి వెళ్ళిపోయాడని చెప్పి తనలో తానే ఎంతగా బాధపడుతూ ఏడవని రోజు అంటూ కూడా ఏమీ లేదు. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, ప్రతి క్షణం కూడా ఇలా బాధపడుతూనే ఉంది. మొక్కలేని దేవుడు అంటూ కూడా లేడు. కానీ ఏ రోజు చూసినా సరే తన
భర్త ఇంటికి రాకపోవడంతో తన జీవితం మీద విరక్తి పుట్టి తన ఎన్నోసార్లు చనిపోవాలని అనుకుంటుంది. కానీ ఒకవేళ నా భర్త మనసు మారి వస్తాడేమో అని ఆశ కలిగి మళ్ళీ బతకడానికి ట్రై చేసేది. చనిపోవాలనుకున్న ఆలోచన వదులుకునేది. ఇంకా రాకపోవడంతో మళ్ళీ పదే పదే అదే ఆలోచన వస్తూ ఉండేది. ఎన్ని రోజులు గడిచినా సరే కేవలం బాబా గారి మీద నమ్మకంతో తన భర్త తన గురించి తెలుసుకొని తప్పకుండా వస్తాడు అన్న నమ్మకంతోనే బాబా గారు చెప్పిన సందేశం ప్రకారంగా ఆమె ఆశతో బతికింది. ఒకరోజు ఇంకా ఎప్పటికీ కూడా ఇంకా రాడు అని అర్థం చేసుకునే ఆమె బాబా గుడికి వెళ్ళి బాబాతోని ఈ విధంగా గొడవ పడుతుంది. నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు బాబా. నేను నిన్ను ఏమీ అడగలేదు. నన్ను ప్రేమించిన నా భర్తని నన్ను దగ్గర చేయమని చెప్పాను. కానీ నువ్వు నాకు అదృష్టం లేదనుకుంటా బాబా. ఇంకా నేను ఈ భూమి మీద ఉండి ఏం ఉపయోగం ఉంది? నేను ఇంకా బతకదలుచుకోలేదు. నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపో. నువ్వు అందరికీ మంచి చేస్తావు. నువ్వు నా జీవితంలో జరిగేది ఏది కూడా నాకు అన్ని నష్టాలే తెస్తున్నావు. నాకు ఏమాత్రం కూడా నువ్వు మంచి చేయడం లేదు బాబా అని గొడవ పడి ఇంటికి వచ్చేసింది. అప్పుడు ఆమె ఇంటికి ఆమె పొద్దున్న గుడికి వెళ్ళి వచ్చింది కదా, ఆ రోజు సాయంత్రమే తన భర్త ఇంటికి రావడం జరిగింది. తన భర్త ఇంటికి రాగానే వెంటనే తను చేసిన తప్పు ఏంటో తెలుసుకొని తన భార్య కాళ్ళ మీద పడి తనని క్షమించమని అడిగాడు. వెంటనే ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే రాని మనిషి ఇంత సడన్గా రావడం ఏంటి, మార్పు రావడం ఏంటి, అసలు ఏం జరిగిందో అని ఎక్కువగా ఆందోళనలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందని అడుగుతుంది. ఏమండి మీరు ఏమైంది? నా గురించి మీకు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు కదా మీరు, మరి ఇప్పుడు నా గురించి మీకు ఎలా తెలిసింది అని అడిగితే అప్పుడు తన భర్త ఈ విధంగా చెప్పాడు. నన్ను క్షమించు. నువ్వు నన్ను నమ్మి వచ్చావు. నేను మోసం చేశాను. నువ్వు నన్ను నమ్మినంత విధంగా నిన్ను ఎప్పుడూ కూడా నమ్మలేదు. నీ గురించి నా ఫ్రెండ్ చెడుగా చెప్పడంతో అది నేను నమ్మి అది నిజం అనుకొని నేను వెళ్ళిపోయాను. అది చేసింది తప్పు అని నాకు తెలిసింది. నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళలో ఇంకొకరు నాకు చెప్పారు. వీడు చేసిన తప్పంతా కూడా చెప్పాడు. నా ఫ్రెండు నా చేసిన పనికి నన్ను క్షమించు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఈ విధంగా అంటాడు. వెంటనే ఆమె ఎంతో ఆనందపడుతూ వద్దులేండి, ఇంకా పాత గతమంతా మనకి వద్దు, ఇప్పుడు నుంచి మనం ఏం చేయాలన్నది ఆలోచిద్దామండి. ఇకపైన ఎవరు చెప్పినా సరే మన గురించి మనం నమ్మకూడదు. మీ గురించి ఎవరు చెడుగా చెప్పినా నేను నమ్మను. నా గురించి ఎవరు చెడుగా చెప్పినా సరే మీరు నమ్మద్దు. ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఆ బాబా గారు ఆశీర్వాదంతో మనం సంతోషంగా ఉందామండి అని ఈ విధంగా అనుకుంటారు. వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూడా బాబా గారు గుడికి వెళ్ళి బాబా గారికి నమస్కారం చేసుకొని వాళ్ళకి వీలైనంత వరకు కూడా లేని వాళ్ళకి అన్నదానం చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆమె జీవితంలో జరిగిన అన్యాయానికి బాబా గారు ఏ విధంగా మహిమ చేశారు, దూరం వైపున తన భర్తని ఎలా దగ్గర చేశారు, తన భర్తని ఎలా మార్చి తన చేతుల్లో పెట్టారు అన్నది ఈరోజు మన సాయి సందేశం ద్వారాగా తెలుసుకున్నారు కదండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి. ఈ సాయి సందేశం భార్య భర్తలకి వర్తిస్తుంది, ప్రేమికులకి కూడా వర్తిస్తుంది, అలాగే తల్లి బిడ్డలకి కూడా వర్తిస్తుంది, తోడబుట్టిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది, స్నేహితులకి కూడా ఇది వర్తిస్తుందండి. ఎందుకంటే మన సాయి ఇచ్చే సందేశం ఏది కూడా ఊరికనే మన దాకా రాదండి. మన సాయి సందేశం ఇప్పుడు మనం వింటున్నాము అంటే అది మన జీవితంలో జరగబోతుందని అర్థమండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉంటారండి. వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలు వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరాం.